How do I even explain this feeling to somebody who has never experienced Fevicol falling on your hand? My babies, welcome or welcome back. కాదు లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మీరు చూస్తున్న హనుమాన్ స్టాచ్యూ ఉండే ప్లేస్ ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ నౌ ఐల్ బి ఫుల్లీ హ్యాపింగ్ అండ్ యుల్ బి ఫుల్లీ లిసనింగ్. ఇండియన్ ఫాదర్స్ కోర్ ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా కూడా ఫాస్ట్ గా నడిచేస్తారు, వెనకాల వీ హ్యావ్ టు ఫాలో దెమ్. అంత ఫాస్ట్ గా ఫస్ట్ వెళ్ళిపోవడంలో వచ్చే ఆనందం ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు. మా డాడీ ఏమో ఎక్కడ ఆగకుండా గబగబా ముందడి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేనేమో వెనక నుంచి మెల్లిగా నత్తలాగా నడుచుకుంటూ వీడియోస్ తీసుకుంటున్నాను. మా అమ్మ ముందు కాదు వెనక కాదు మధ్యలో ఉంది. అక్కడే ఉన్న ఆవుల్ని అలా చూస్తున్నారు. సేపు అలా వాటిని చూసి లోపలికి వెళ్ళి కూర్చుని అండ్ ఇక్కడ నేను మా డాడీకి ఇచ్చిన వీడియో తీయమని చెప్పి ఫోన్ ఇచ్చాను. మరీ పర్ఫెక్ట్ గా కాకపోయినా ఏదో మా డాడీకి వచ్చినట్టు తీశారు. అండ్ దట్ ఫెల్ట్ రియల్లీ క్యూట్. ఓ బై ద వే, మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా. ఇందాక ఆవులను చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి. మేము వెళ్ళింది సింహాచలం గోశాల. ఎందుకు అంటే ఇక్కడ సబ్లా అని ఒక ఈవెంట్ అవుతుంది. దీనిలో అగ్రికల్చర్, ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్, ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవన్నిటి కోసం మాట్లాడతారు. కంటిన్యూస్ గా 5 days జరిపారు. అండ్ మేము వెళ్ళింది 5th day. యాక్చువల్ గా ముందే వెళ్ళాలి, కానీ కొన్ని పనులు ఉండడం వల్ల లేట్ అయింది. నేను జామి జాతర వ్లాగ్ లో కూడా చెప్పాను అండ్ మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. మా మమ్మీకి అగ్రికల్చర్ అన్న, ఆర్గానిక్ ఫార్మింగ్ అన్న చాలా ఇష్టం. ఈ ఈవెంట్ అంతా హోస్ట్ చేసింది విజయరామ్ గారు. ఈవెంట్ ఎంత గోటెడ్ అంటే గంటా శ్రీనివాసరావు గారు కూడా వచ్చారు. చెప్పాను కదా మా మమ్మీకి ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం అని. ఇప్పుడు నేను చెప్తే మీరు నమ్మరు. మొత్తం నేను వీడియోస్ తీస్తూనే ఉన్నాను. ఎంత అంటే ఫోన్ స్టోరేజ్ మొత్తం అయిపోయేలాగా, నచ్చే ఎంత నొప్పి వచ్చేలాగా. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2.